హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళకి వచ్చే రోజుల్లో మీ మీద ప్రేమ కలుగుతుందా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, టైమ్ టు టైమ్ చాలా మంది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, అలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు. అసలంటే ఆ సిట్యుయేషన్‌ని ఎలా తీసుకోవాలి అనేది కూడా వాళ్ళకర్థం కాదు. సో, బేసిక్‌గా ఈరోజు ఈ రీడింగ్ ద్వారా నేనేంటంటే, వచ్చే రోజుల్లో అసలు మళ్ళీ వాళ్ళకేంటంటే, మీ మీద అలాంటి ప్రేమాభిమానాలు కలుగుతాయా లేదా అనేది ఒకటి బ్రీఫ్‌గా కానీ చెప్తే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది అని నాకనిపించింది. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. సో, ఈ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయొద్దు. మోస్ట్‌లీ చూడడానికే ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ రీడింగ్ టైటిల్ ప్రకారమే చూడండి. మీలో చాలా మంది ఏం చేస్తారంటే, మీది, మీ వ్యక్తిది సేమ్ లెటరు. ఆ వ్యక్తి మీద మీకు ప్రేమ కలుగుతుందా లేదా అనుకోని అలా కూడా చూసేవాళ్ళుంటారు. బట్ అలా మీరు చూస్తే మీకు రీడింగ్ రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే, రీడింగ్ ఎప్పుడూ కూడా టైటిల్ ప్రకారం చూడడమే కరెక్ట్ అండి. కార్డ్స్ ఆ విధంగానే డ్రా చేస్తాను కాబట్టి. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అంటే కూడా సర్‌నేమ్, నిక్‌నేమ్ ఆర్ వ్యక్తులు పిలిచే నేమ్ కాదండి. మెయిన్ నేమ్ ఏదైతే ఆ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్‌జీహెచ్, ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టీయూవీడబ్ల్యూ ఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్‌జీహెచ్, ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు. మీ వ్యక్తికి మీ మీద వచ్చే రోజుల్లో ప్రేమ కలుగుతుందా? అసలు అలాంటి ఛాన్స్ ఉందా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ పర్సన్ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో అవైలబుల్‌గా ఉన్నా, మీ వైపు నుంచి మీరు చేయాల్సినవన్నీ చేసినా, వాళ్ళెందుకో కానీ చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కోరుకున్న విధంగా ఏది జరగట్లేదు ఆర్ వాళ్ళు కోరుకున్న విధంగా మీరు లేరు అని చాలా సార్లు అనుకోవడం అయితే జరిగింది. సో, దీనివల్ల ఈ వ్యక్తి చాలా ఎఫెక్ట్ అయ్యారండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ వల్లనైనా ఎఫెక్ట్ అయ్యుండాలి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో అయినా ఎఫెక్ట్ అయ్యుండాలి. అంటే మొత్తానికి ఎఫెక్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ సఫర్ అయ్యుండాలి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో అనేసరికి మీ వల్లనే. రిలేషన్‌షిప్ వల్ల అంటే ఎక్స్‌టర్నల్‌గా వ్యక్తులుంటారు కదా! సో, వాళ్ళ వల్లనైనా సరే ఈ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యుండాలి. మొత్తానికేంటంటే ఈ వ్యక్తి మాత్రం సఫర్ అయ్యారండి. చాలా సందర్భాల్లో లోన్‌లీగా ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం ఉండేది. మీకు బాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైతే కొన్ని జరిగాయో ఆ వ్యక్తి ఏంటంటే అది హ్యాండిల్ చేయలేకపోయారు. ఇంక వాళ్ళ హార్ట్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసుకున్నారు. సో, మీరేంటంటే ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ చూసుండాలండి. ఈ ఫ్యూ మంత్స్ కానీ, ఫ్యూ ఇయర్స్ నుంచి కానీ వాళ్ళేంటంటే చాలా చేంజ్ అయిపోయారు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే కొన్ని జరిగాయో
వాళ్ళు మీ నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం మానేసారండి. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి ఈ వ్యక్తికి మీకు చాలా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగుండాలి. సో, ఈ ప్రాసెస్‌లో కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని కంప్లీట్‌గా కట్ చేసేసుంటారు. సో, చాలా మందికేంటంటే ఇది ఒక నో కాంటాక్ట్ సిట్యుయేషన్. ఇంకొంతమందికేంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కూడా ఎలాంటిది అంటే, మీరు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తే, మీరొక 10 మెసేజెస్ పెడితే వాళ్ళు 1 మెసేజ్ పెట్టడం కూడా కష్టమే. అలాంటి సిట్యుయేషన్ అవ్వాలి. ఎందుకంటే, ఈ పర్సన్ మీ విషయంలో అసలు రెడీగా లేరండి. చాలా రోజుల నుంచి ఇది మీరు నోటీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదో అంటే ఇది రీసెంట్‌గా అంటే ఇలా జరుగుతుంది అన్నట్టుగా కాకుండా ఎప్పటినుంచో ఇది జరుగుతుంది. ఎప్పటినుంచో మీరేంటంటే ఈ చేంజెస్ చూస్తున్నారు. సో, అంటే ఈ వ్యక్తి ఒకప్పుడైతే మాత్రం క్లియర్‌గా మిమ్మల్ని ఇష్టపడ్డారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఆర్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని జరిగాయి కదా! సో, వాళ్ళ హార్ట్‌నయితే క్లోజ్ చేసేసుకున్నారనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు కూడా ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నప్పుడు మరి డిసైడ్ అవ్వకపోవడం ఎలాంటిది అని. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి అప్పుడప్పుడు మీ ఇద్దరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో, ఆ పాస్ట్ మెమోరీస్ వల్ల మళ్ళీ కొంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారని చెప్పొచ్చు. బట్ అదర్ టైమ్స్‌లో మాత్రం ఈ పర్సన్ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. అదెలా అంటే ఓకే. ఈ రిలేషన్‌షిప్‌లో మనం ముందుకు వెళ్ళలేం. మనం ముందుకు వెళ్తే మళ్ళీ మనమే సఫర్ అవ్వాలి. ఆర్ మళ్ళీ మనమే స్ట్రెస్ తీసుకోవాలి. సో, బేసిక్‌గా మనం చేస్తుంది కరెక్టే. మనం ఇలానే ఉండాలి. అలా వాళ్ళని వాళ్ళేంటంటే కొంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇప్పుడేంటంటే జాగ్రత్త పడుతున్నారండి. అండ్ ఈవెన్ మీ విషయంలో వీళ్ళకి ఎవరైనా ఏదైనా గైడ్ చేస్తున్నా వీళ్ళు ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఆ టైంకి మేబీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించినా, అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా వాళ్ళేదైనా చెప్తుంటే, ఆ టైంకి అది కరెక్ట్ అనిపించినా సరే, దాని ప్రకారం వీళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. వీళ్ళకి ఎంతసేపు ఏమనిపిస్తుందంటే, అలానే చెప్తారులే. సో, ఆ టైంకి మేబీ అదే కరెక్ట్ గాని, లేదు మనం కరెక్ట్‌గా ఆలోచించిన తర్వాత కాదు అని ఇలా అనుకుంటున్నారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కి ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఇప్పటికైతే మాత్రం వాళ్ళకొక క్లారిటీ లేదు. అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, కంప్లీట్‌గా వాళ్ళ హార్ట్‌నయితే క్లోజ్ చేసుకున్న పరిస్థితున్నా, ఎక్కడో కానీ కొంచెం పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో జరిగినవి గుర్తొస్తున్నప్పుడు, ఆర్ ఎవరైనా వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు లైక్ ఏంటంటే, మీ యాబ్సెన్స్‌ని వాళ్ళు ఫీల్ అవ్వడం కానీ, సో, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతున్నాయి. అలాంటి టైముల్లోని ఈ పర్సన్ ఏంటంటే, కొంచెం ట్రిగ్గర్ అవుతున్నారు. సో, కంప్లీట్‌గా వాళ్ళకి ఫీలింగ్స్ లేవు అని నేను చెప్పను కానీ, బట్ మెజారిటీకైతే ఫీలింగ్స్ లేవనే చెప్పుకోవాలి. ఆర్ అట్‌లీస్ట్ అంటే అనుకున్నంతగా అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు కాబట్టి, చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఈ పర్సన్ ఏంటంటే అలాంటి ఒక బర్డెన్‌ని క్యారీ చేయడానికి రెడీగా లేరండి. ఇప్పుడు మీ విషయంలో ఈ వ్యక్తి చేంజ్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. అలా చేంజ్ అవ్వడం అంటే సాక్రిఫైస్ చేసుకోవడంతో సమానం. ఆర్ మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకి కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకోవడం లాంటిదే. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ గురించి అన్నీ తెలుసు అనుకుంటున్నారు. సో, ఇప్పుడు అన్నీ తెలిసిన వ్యక్తితో మళ్ళీ ట్రావెల్ అవ్వడం, వాళ్ళ కోసం మళ్ళీ హార్ట్‌ని ఓపెన్ చేయడం అంటే అది చాలా కష్టమండి. అది చాలా పెయిన్‌ఫుల్ కూడా. ఒక స్ట్రగుల్ లానే ఉంటుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే మీరు సఫర్ అవుతారు, వాళ్ళు సఫర్ అవుతారు. సో, అదేదో ఇక్కడి నుంచి అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని సైలెంట్‌గా ఉండడం అదే వాళ్ళకి ఈజీ కదా! సో, అంటే వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఇక్కడ నేనైతే ఒకటి మీకు క్లియర్‌గా చెప్తాను. ఈ రీడింగ్ అయితే మీకు నెగెటివ్‌గా అనిపించొచ్చు కానీ, బట్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మందికి రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏది ఏమైనా సరే మీ వ్యక్తి మాత్రం డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం అనేది కొంచెం కష్టమే. అంత ఈజీ కాదు. అలా అని చెప్పి కంప్లీట్‌గా అంటే ఛాన్స్ లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, ఆ వ్యక్తి ఇప్పట్లో చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. అసలు ఏ బేసిస్‌లో చేంజ్ అవ్వాలి వాళ్ళు? సో, దానికి అంటే వాళ్ళకి ఉన్న రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు సాలిడ్‌గా మీరు చేంజ్ అయ్యారు. ఆర్ మీ వైపు నుంచి ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అంటే కొంచెం ధైర్యం చేసి మీకు కనెక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ హార్ట్‌ని కానీ ఓపెన్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏ బేసిస్‌లో వాళ్ళు వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి ఆర్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని లవ్ చేసి, ఆ విధంగా ఎలా ఉండగలరు? సో, ఇది మీరనుకున్నంత ఈజీ అయితే కాదండి. మీలో కొంతమందికి సిట్యుయేషన్ ఏంటంటే కొంచెం సింపుల్‌గా అనిపించొచ్చు కానీ, మీరనుకున్నంత సింపుల్ అయితే కాదు. ఎందుకంటే, ఈ వ్యక్తి పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు. అది చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను చెప్తున్న రీడింగ్ మీకు ఫస్ట్ నుంచి రెజొనేట్ అయితే ఓకే.
లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు వీడియోని. బట్ వ్యక్తి ఏంటంటే ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు అంత ఈజీగా ఓపెన్ చేయలేరండి. అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంటదంటే బర్డెన్‌లా అనిపిస్తుంటది. అందుకే మీరు ఎవరి ద్వారా అయినా కన్విన్స్ చేయడానికి చూసినా, మీరే కన్విన్స్ చేయడానికి చూసినా సరే, ఈ వ్యక్తి కోఆపరేట్ చెయ్యట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మళ్ళీ వాళ్ళు అలా కోఆపరేట్ చేస్తే, దానికి ఎలాంటి ప్రైస్ పే చేయాల్సి ఉంటుందనే భయమే వాళ్ళకి ఎక్కువగా ఉందండి. సో, వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, మీ లవ్‌ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, మీరు వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా ఉండి, మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తే, ఆ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే, వాళ్ళు మళ్ళీ కూడా మిమ్మల్ని లవ్ చేయగలుగుతారు. లేకపోతే మోస్ట్‌లీ ఈ వ్యక్తి ఏంటంటే, మీకు దూరంగా అయినా ఉండి కంఫర్టబుల్‌గా ఉంటారు కానీ, మీతో కలిసుండి పాస్ట్‌లో వాళ్ళు ఏదైతే ఫేస్ చేసారో అది మాత్రం మళ్ళీ మళ్ళీ ఫేస్ చేయరు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ గ్యాప్‌లో చాలా చేంజ్ అయిపోయారండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయింది. సో, వాళ్ళకి అర్థమైందేంటంటే, ఒకవేళ మీ దగ్గర వాళ్ళు కోరుకున్నది దొరకకపోతే, వాళ్ళు ఇంకా బెటర్ థింగ్సే అచీవ్ చేస్తారు వాళ్ళ లైఫ్‌లో బెటర్ థింగ్స్ ఒరిజినల్‌గా డిజర్వ్ చేస్తారు అనే క్లారిటీ వాళ్ళకుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే సైలెంట్‌గా అయినా ఉంటారు కానీ, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మాత్రం లేదండి. అలా అని చెప్పి ఇది హేట్రెడ్ కూడా కాదు. కానీ ఎక్కడో పెయిన్ అండి. సఫరింగ్ అండి. సో, అంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల వీళ్ళకి ట్రామా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పాయింట్‌లో ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారండి. దానివల్ల వాళ్ళు సిక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉండొచ్చు. సో, మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు మరి అలాంటి ఒక సఫరింగ్ తీసుకున్నారు కాబట్టి, ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తారు. అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు. మళ్ళీ మీ ఎదురు కలిసినా సరే స్టార్టింగ్ డేస్ ఎలా ఉంటాయి అంటే, ఈ వ్యక్తి చాలా న్యూట్రల్‌గా ఉంటారండి. ఒకప్పుడులాగా అయితే ఉండరు. క్లియర్‌గా మీకేంటంటే, ఒక డిఫరెంట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ లాగా అనిపిస్తారు. బట్ ఒకప్పుడులాగా మీరు ఏదైతే చూసారో, మీరు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో అలా మాత్రం ఉండరు. ఆ ఛాన్స్ కూడా మీకివ్వరు. సో, స్లోగా మీరేంటంటే, మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండి, మీ వరకు మీరేంటంటే, ఒకప్పుడు వాళ్ళు లోన్‌లీగా ఫీల్ అయినట్టుగా కాకుండా ఇప్పుడు మీరు అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసి, వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని, వాళ్ళ విషయంలోనేంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు సిన్సియర్‌గానే ఉన్నారని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటే మాత్రం, ఖచ్చితంగా ఈ వ్యక్తి కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన రోజు మాత్రం మళ్ళీ మిమ్మల్ని లవ్ చేస్తారు. మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు. బట్ ఇదంత ఈజీ అయితే కాదు. కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. ఇది జరిగే ఛాన్స్ ఉంది. సో, మీ ఎండ్ నుంచి మీరేంటంటే, ఆ వ్యక్తి ఒకప్పుడు మిమ్మల్ని ఎలా అయితే కోరుకున్నారో మీరు ఎలా ఉంటే బావుంటుందని ఫీల్ అయ్యారో, ఆ విధంగా మీరేంటంటే ఉండే ప్రయత్నం చేస్తే మాత్రం, ఈ వ్యక్తిని మీరు విన్ అవుతారండి. ఇదేంటంటే ఇంపాసిబుల్ థింగ్ కాదు. నేను చెప్తున్నాను కదా! ఇది 100% మీ చేతుల్లోనే ఉంది. మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే దాన్ని బట్టి, ఆ వ్యక్తికి మీరు అర్థమవుతారు. ఆ ప్రకారమే వాళ్ళుంటారు. కానీ నేను చెప్తున్నాను కదా! ఆ వ్యక్తి ఏ రోజైతే కంఫర్టబుల్‌గా ఉంటారో, వాళ్ళు అనుకున్న విధంగా మీరు సెట్ అవుతారో, ఈ రిలేషన్‌షిప్ కూడా సెట్ అయిపోతుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీ విషయంలో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, లేకపోతే ఓవర్‌గా ఏదో ఎస్టిమేట్ చేసుకొని కానీ ఈ వ్యక్తి అయితే లేరండి. ఇది ఇప్పుడు గాదు ఫస్ట్ నుంచి కూడా అంతే. అంటే ఫస్ట్‌లో ఒక వ్యక్తి ఇలా ఉంటే బావుంటుందని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉండొచ్చు. బట్ అది ఓవర్‌గా లేదు ఈ పర్సన్‌కి. మీరు ఓకే. అలా ఉంటే అది మంచిగా ఉంటుందని ఫీల్ అయ్యారు. కానీ ఇలానే ఉండాలి, ఇదే చెయ్యాలి అదెప్పుడూ లేదు. సో, ఇప్పుడు గూడా అది లేదు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే, మీరు సిన్సియర్‌గా ఉండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రం మీకొక ఛాన్స్ ఇస్తారండి. ఎందుకంటే, వీళ్ళు బ్యాడ్ పర్సన్ కాదు ఫస్ట్. గుడ్ పర్సనే. కాకపోతే కొంత సఫర్ అయ్యారు కాబట్టి, సో, అదేంటంటే వాళ్ళు డిజర్వ్ చేస్తారని వాళ్ళు అనుకోవట్లేదు. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ఒకవేళ ఒకప్పుడు అది డిజర్వ్ చేసేదే జరిగినా, ఇప్పుడు వాళ్ళది డిజర్వ్ చేయరు అనే క్లారిటీ వాళ్ళకుంది కాబట్టి, వాళ్ళేంటంటే ఈ విషయంలో కొంచెం పిక్కీగానే ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయాలి అంటే, మీరు ప్రూవ్ చేసుకోవాలి వర్తీ పర్సన్ అని. మీరది డిజర్వ్ చేస్తారని మీరు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ అవుతారు. సో, మీరనుకోవచ్చు, వాళ్ళు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మేమెలా ప్రూవ్ చేసుకుంటామని. ఫస్ట్ అసలు మీరు నిజంగా చేంజ్ అయ్యారా లేదా? మీ ఇంటెన్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఇప్పటికైనా సరే వాళ్ళనుకున్న విధంగా మీరసలు అలా ఉండగలరా లేదా? అలాంటి ఛాన్స్ ఉందా లేదా? అని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది అవేమీ ఆలోచించరండి. ఆలోచించకుండా ఆ వ్యక్తి పాస్ట్‌లో నాతో ఇలా మాట్లాడారు. ఇప్పుడు కూడా అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా అలా చేసేస్తే సరిపోతుందంటే అది ఎలా సరిపోతుంది? ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? మీలో ఏ మార్పు రాకుండా, మీకొక క్లారిటీ లేకుండా, ఆ వ్యక్తి ఇలా ఉండిపోవాలి, ఇలా చేసేయాలి అంటే అలా జరగదండి. ఫస్టు మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకొని,
దాని ప్రకారం మిమ్మల్ని కూడా మీరు కొంత చేంజ్ చేసుకుంటూ మీరు అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ప్రాసెస్‌లో ఈ పర్సన్‌కి ఏంటంటే మీరు కన్విన్స్ చేయగలుగుతారు. ఆర్ ప్రూవ్ చేసుకుంటారు. ఆ తర్వాత సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయి. మీలో చేంజ్ రాకపోతే యూనివర్స్ కూడా మీకు ఛాన్స్ ఇవ్వదు కదా! సో, ఇక్కడి నుంచి ఎలా ఛాన్స్ ఒస్తది? ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని కాకుండా, ఒరిజినల్‌గా మీరు ఎలా ఉన్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి? సో, మీరు చేంజ్ అవుతున్నారా లేదా? మీ వైపు నుంచి అలాంటి ప్రయత్నాలు అసలు స్టార్ట్ అయ్యాయా లేదా? ఇలా మీరు చూసుకుంటే, దాని ప్రకారం యూనివర్స్ ఏంటంటే సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తదండి. లేకపోతే మళ్ళీ మీ ఇద్దరు కలిసినా సరే, మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతది. ఎందుకంటే, ఆ పర్సన్ ఇంకొకసారి రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే సఫర్ అవ్వాలనుకోవట్లేదు. అలాంటప్పుడు ఇక్కడేంటంటే వాళ్ళంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరండి. ఇదేంటంటే మీకనే కాదు, ఎవరి విషయంలోనైనా అంతే. ఈ వ్యక్తి లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంకొకళ్ళు కావాలి ఆర్ వాళ్ళ లైఫ్ ఇంకొకలా ఉండాలి అదేం కాదు. వాళ్ళు పీస్‌ఫుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉండాలంతే. అది ఇంకొక వ్యక్తితో, మీతో వాళ్ళేంటంటే ఆ విధంగా కూడా లేరిప్పుడు. అది పరిస్థితి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేయాల్సినవన్నీ చేశారండి. మీరు చేయలేదు అని నేను అనుకోను. చాలా కష్టపడ్డారు. చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాసెస్‌లో కొంతమంది వ్యక్తుల్ని కూడా మీరు కట్ చేయడం కానీ, కొంత దూరం పెట్టడం కానీ, అంటే మీ క్యారెక్టర్‌కి మీరు చేయాల్సిన విధంగా కొన్ని చేశారు. బట్ అదెందుకో కానీ వర్కౌట్ అవ్వలేదు. అలా జరగాల్సింది జరిగిపోయింది. సో, మీ ఆలోచనలేంటంటే, ఇలా జరిగిన తర్వాత నుంచి కొంచెం చైల్డిష్‌గా చేంజ్ అయ్యాయండి. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత మనుషులేంటంటే మెచ్యూర్డ్‌గా చేంజ్ అవుతారు. ఆర్ కొంచెం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని అంటే కరెక్ట్‌గా డీల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మీ ఎనర్జీస్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం ఫన్నీగా కూడా ఉన్నాయి. ఎందుకంటే మెచ్యూర్డ్‌గా ఉండాల్సిన మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయకుండా కొంచెం సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తున్నారండి. ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో అంటే మీరు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, ఆ చైల్డిష్ సైడ్ అనేది బయటకొచ్చిందండి. దానివల్ల ఏంటంటే, టైమ్ టు టైమ్ థింగ్స్‌ని మీకు తెలియకుండా మీరు కాంప్లికేట్ చేస్తున్నారు. మీ ఆలోచనలు కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. అండ్ మీరు అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఇంకా ఇది ఇంతే అని చెప్పి చాలా పెయిన్ కూడా తీసుకుంటున్నారు. సో, మీరేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఏం చేస్తే బావుంటుందనేదైతే క్లారిటీ లేదు మీకు. అది ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ క్లారిటీ లేకపోయినా సరే స్టిల్ మీరు చేస్తున్న కొన్ని ప్రయత్నాలు కానీ, ఆర్ చేస్తున్న కొన్ని పనులు కానీ థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నాయి. ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా చేంజ్ చేస్తున్నాయి. ఆ వ్యక్తికి మీకు మధ్య గ్యాప్‌ని పెంచుతున్నాయి. సో, మీరేంటంటే సఫర్ అవుతున్నారు. పెయిన్ తీసుకుంటున్నారు. సో, మీరేంటంటే స్లో డౌన్ అవ్వండి ఫస్టు. ఈ వ్యక్తి విషయంలో ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? అని ఆలోచించండి. ఆపర్చునిటీ అనేది ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తున్నారు కానీ, ఆపర్చునిటీ మీకు రావాలి. యూనివర్స్ అలాంటి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే, ముందు మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా! వర్తీ పర్సన్ అని. మీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అసలు? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మీరు చాలా మెచ్యూర్డ్‌గా ఉండేవారండి. ఈ వ్యక్తి కోసం మీరు కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు, మరి మీరు కొంచెం బెటర్‌గా అనిపిస్తున్నారు. వన్స్ ఈ సిట్యుయేషన్స్ ఇలా చేంజ్ అయినప్పటి నుంచి ఎందుకో గాని, కొంత ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి లేవండి మీలో. కొంచెం థింగ్స్‌ని డిఫరెంట్‌గా ఆపరేట్ చేస్తున్నారు. ఆర్ మీరు థింక్ చేసే వే అలా ఉన్నట్టుంది. ఇది మారాలండి. ఇది అంటే మీరు కరెక్ట్‌గా సెట్ చేయాల్సుంటుంది. ఎప్పుడైతే మీరు కొంత స్టెబుల్ అవుతారో, స్టెబుల్‌గా థింక్ చేస్తారో, మీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయో, దాని ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే, అంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. అప్పుడు ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌ని మీరు చేంజ్ చేయగలుగుతారు. ఆ వ్యక్తికి మీరు అర్థం అవుతారు. వాళ్ళ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయగలుగుతారు. సో, కొంచెం అంటే ఇలా కాకుండా డిఫరెంట్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం టైం తీసుకోండి. అలా అంటే రిలేషన్‌షిప్స్ విషయంలో మనుషులకేంటంటే చాలా పేషెన్స్ ఉండాలండి. సో, టైమ్‌తో పాటు గ్రాడ్యుయల్‌గా మాత్రం మీరు సెట్ అవుతారు. ఈ రిలేషన్‌షిప్‌ని సెట్ చేస్తారు. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఛాన్స్ అయితే ఉంది. లేదు అని చెప్పను. బట్ చేంజెస్ మీలో కొన్ని రావాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు కోసం రీడింగ్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు
మీ వ్యక్తికి మీ మీద వచ్చే రోజుల్లో ప్రేమ కలుగుతుందా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో కొంత డిస్టర్బ్ అయ్యారండి. అంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో కొన్ని జరిగాయి. సో, అవి జరిగిన తర్వాత మీ పర్సన్ ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే, అవి మళ్ళీ మళ్ళీ జరుగుతాయేమో, అంటే మళ్ళీ కూడా అలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందేమో, సో, అవి ఫేస్ చేయడం వాళ్ళ వల్ల అవ్వదు అనేలాగా వాళ్ళేంటంటే చాలా సార్లు ఫీల్ అయినట్టున్నారు. బట్ ఈ రిలేషన్‌షిప్ మాత్రం వర్కౌట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో కొన్ని జరుగుతాయి. దానివల్ల ఎలా అయినా విడిపోతారు. సో, అలా జరగకూడదు. ఇద్దరు కలిసే ఉండాలి. సో, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలేనండి. కాకపోతే ఈ వ్యక్తికి ఏంటంటే కలిసుండాలి అనే ఆలోచన ఉంది కానీ, దానికంటే కూడా విడిపోతారు అనే భయమే ఎక్కువగా ఉంది. సో, భయం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదైనా అవుతుంది. సో, అది ఇక్కడ పరిస్థితి. ఒరిజినల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమే. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ వచ్చిన తర్వాత, ఆ వ్యక్తికేంటంటే మీరు కలిసుంటారు అనే నమ్మకం పోయింది. ఉంటే బావుంటుంది అనే ఫీలింగు. బట్ ఖచ్చితంగా విడిపోతారు. ఖచ్చితంగా అంటే కొన్ని జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ కూడా అవి రిపీట్ అవుతాయి అనే ఆ ఫియరే వాళ్ళకెక్కువగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్లే మీ ఇద్దరి మధ్యలో అయితే గ్యాప్ వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు కూడా ఏంటంటే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీరు కావాలి అనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ అయితే వాళ్ళకొచ్చింది. మేబీ అది ఎలా వచ్చిందో తెలీదు కానీ, బట్ ఈ పర్సన్‌కి మీ విషయంలో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే స్లో డౌన్ అవుతున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పట్లో ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేరు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే అన్ని రకాలుగా కన్సిడర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ వాళ్ళేంటంటే మీరుంటేనే హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ కూడా తెచ్చుకున్నారు. కాకపోతే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఇంకా వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా డీల్ చేయాలి? సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా ఆ పాజిటివిటీ తీసుకురావాలి అనేది అర్థం అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు అంటే వాళ్ళనుకున్న విధంగా ఉంటారా లేదా? వాళ్ళు కోరుకున్నది ఇస్తారా లేదా? అనే ఆ డౌట్ కూడా వాళ్ళకుంది. సో, మీ విషయంలో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళేంటంటే అలాంటి ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారు. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి వస్తారండి. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి, అంటే మీరేంటంటే వెయిట్ చేస్తున్నట్టయితే, మోస్ట్‌లీ వీళ్ళేంటంటే మీకు 2 మంత్స్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ జూన్, జూలై టైంలోనైనా కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తానికి రిలేషన్‌షిప్ అయితే మాత్రం వర్కౌట్ అవుతుందండి. ఈ పర్సన్ వాళ్ళ లవ్‌ని కూడా మీకు అర్థమయ్యేలా చేస్తారు అని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు తెలిసేలా చేస్తారు. అంటే మీరు ఒకవేళ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తే ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి ఇప్పుడు కూడా మీరంటే చాలా లవ్ ఉంది. వచ్చే రోజుల్లో కూడా ఆ లవ్‌ని వాళ్ళేంటంటే క్లియర్‌గా చూపిస్తారు. సో, మీరేంటంటే ఇక్కడ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి లవ్ కలుగుతుందా అనేది అసలు ఇక్కడ క్వెషనే కాదు. ఆల్రెడీ చాలా లవ్ ఉంది. కాకపోతే పరిస్థితులు డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, వాళ్ళందుకే అలాంటి చాయిస్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఇంకేంటో కాదు. ఇప్పుడు ఫీలింగ్స్ ఉండడం వేరు. అది ఎక్స్‌ప్రెస్ చేయడం వేరు. ఆర్ అది మనం ప్రూవ్ చేసుకోవడం వేరు. మనలో ఉన్నది మనం బయటకి చూపించాల్సిన పరిస్థితి లేనప్పుడు మనం ఎక్కువ కష్టపడమండి. బట్ మనలో ఉన్నది మనం బయటకి చూపించాలి, ప్రూవ్ చేసుకోవాలి. సో, దానికోసం చాలా ప్రయత్నాలు చేయాలి అనేసరికి, ఆ పర్సన్ వర్తియా కాదా? సో, ఇఫ్ అది మనం పోర్ చేసిన తర్వాత, ఇన్ రిటర్న్ మనం అనుకున్న విధంగా వాళ్ళు ఉంటారా లేదా? లేకపోతే మళ్ళీ ఇది
మనకి ఎగెయిన్స్ట్ గా యూజ్ చేస్తారా, మనల్ని ట్రబుల్ చేస్తారా అనే ఆలోచనలు వస్తున్నప్పుడు సో వ్యక్తులు ఏంటంటే ముందుకు రాలేరండి, ఒక డెసిషన్ తీసుకోలేరు. సో మీ విషయంలో కూడా ఈ వ్యక్తికి అక్కడే క్లారిటీ లేదు. అంటే వాళ్ళు వన్స్ వాళ్ళ లవ్ ఏంటో మీకు అర్థమయ్యేలా చేసిన తర్వాత ఇన్ రిటర్న్ మీ నుంచి కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు మీ లవ్ అనేది డిఫరెంట్ అనుకోండి, అది మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి వాళ్ళ రిక్వైర్మెంట్ కి, అప్పుడు అది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కదా. సో మీరు అనుకోవచ్చు మాకు ఆ వ్యక్తి అంటే చాలా లవ్ ఉందండి, బట్ వాళ్ళు అంటే అది అర్థం చేసుకోవట్లేదు ఆర్ వాళ్ళు ఏంటంటే మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని. కానీ ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన లవ్ వేరైనప్పుడు, మీది డిఫరెంట్ అయినప్పుడు, అది మ్యాచ్ అవ్వనప్పుడు కూడా హ్యాండిల్ చేయలేరు కదా. సో అది వర్కౌట్ అవ్వదు కదా. అంటే పాస్ట్ లో కూడా మరి ఇద్దరికీ లవ్ ఉన్నా సరే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ అది ఫ్యూచర్ లో అలా జరగదని గ్యారంటీ ఏంటి? సో, ఈ పర్సన్‌లో ఇలాంటి ఆలోచనలున్నాయండి. ఈ పర్సన్‌కేంటంటే చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, ఈ క్వెషన్స్ అన్నింటికి కూడా మీరైతే ఆన్సర్స్ చెప్పలేరు. ఆ పర్సన్ వాళ్ళకి వాళ్ళుగా ఇది సార్ట్ ఔట్ చేసుకోవాలి. సో, వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకునే వరకు మీరైతే ఏం చేయలేరు. వాళ్ళని పుష్ చేయడం కూడా వేస్టే. ఎందుకంటే, ఈ పర్సన్‌ని మీరు పుష్ చేసినా వాళ్ళు ఇలానే ఉంటారు. నాకు తెలిసి ఇంక సైలెంట్‌గా ఉండడమే మంచిది. అట్‌లీస్ట్ మీరు సైలెంట్‌గా ఉంటే, ఈ పర్సన్‌లో మీరు చేంజెస్ అయితే చూస్తారు. ఏది ఏమైనా సరే నాకైతే ఒకటి అర్థమైందంటే, ఈ పర్సన్‌కి టైం కావాలండి. వాళ్ళకి మీరు టైం ఇస్తే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఈ పర్సన్‌కి మీరంటే లవ్ ఉంది. కాకపోతే వాళ్ళు ప్రతిదీ ఆలోచించి జాగ్రత్త పడుతున్నారండి. వాళ్ళేంటంటే అంటే ఇక్కడ పరిస్థితులేంటి? మీరేంటి? అసలు ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించకుండా, అంటే వాళ్ళకొక క్లారిటీ రాకుండా ఒక డెసిషన్ మాత్రం తీసుకోకూడదనుకుంటున్నారండి. అందుకే అంటే ఇంతలాగా ఆలోచిస్తున్నారు. బట్ అదర్ దెన్ దట్ ఈ పర్సన్‌కేంటంటే మీరంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి వన్స్ ఈ పర్సన్ వాళ్ళ లవ్ ఏంటో ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత మిమ్మల్నయితే విడిచిపెట్టరండి. మీతోనే ఉంటారు. మీకు అంతలాగా కనెక్ట్ అవుతారు. సో, ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ పర్సన్ లవ్‌ని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా వాళ్ళ నుంచి లవ్ దొరుకుతుందా లేదా అనే డౌట్ కూడా అవసరం లేదు. ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీకు అంతలా కనెక్ట్ అయ్యి ఉన్నారు. మేబీ ఇప్పటికైతే అది చూపించకపోవచ్చు. బట్ స్టిల్ లోపల ఏంటంటే వాళ్ళకది ఉంది. మీతోనేంటంటే చాలా సందర్భాల్లో వాళ్ళు ఫ్యూచర్ కూడా అనుకున్నారండి. సో, అలా అనుకున్న వ్యక్తి అంత ఈజీగా మీ విషయంలో గివ్ అప్ చేసేస్తారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదర్ ఫ్యాక్టర్స్‌ని కూడా కొంత బ్యాలెన్స్ చేసి మీ వైపొస్తారండి. సో, ఇక్కడ మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కార్డ్స్ అన్నీ కూడా చాలా స్ట్రెయిట్‌గా ఎనర్జీస్ అనేవి ఉన్నాయి. ఆ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళేంటంటే వాళ్ళ లవ్‌ని కూడా మీకు చూపిస్తారు. టైమ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మార్పులనేవి చూస్తారు. ఇప్పటికైతే ఎక్కువేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళెక్కడో కానీ కొంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ వాళ్ళే స్లో డౌన్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళే అంటే ఇలా ఉండాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళని ఎంత పుష్ చేసినా ఆర్ వాళ్ళ నుంచి ఎంతలా ఆన్సర్స్ కోసం వెయిట్ చేసినా ఆ క్లారిటీ అయితే మీకు రాదండి. సో, దానివల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ కూడా కొన్ని డిఫరెన్సెస్ రాకుండా ఉండాలి అంటే మీరు ఈ టైంలో సైలెంట్‌గా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ ఒక్కటే రియల్‌గా కావాలి అనేది క్లారిటీ ఉంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి. అందుకే యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఒక ట్రాప్డ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీకసలేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకే మోస్ట్‌లీ సైలెంట్ గానే ఉంటున్నారు. నేనేంటంటే రీడింగ్‌లో ఇన్ని సార్లు మీరు సైలెంట్‌గా ఉండండి, ఉండండి అని చెప్తున్నాను కానీ, ఒరిజినల్‌గా మీరు సైలెంట్ గానే ఉన్నారు. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకోవడానికైతే ఇప్పట్లో ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే ఎక్కడో కానీ ఇక్కడ మీకు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఈ రిలేషన్‌షిప్‌లో మీరనుకున్న విధంగా ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుందా లేదా అనేది మాత్రం మీకు తెలీదు. అందుకే మీరేంటంటే ఇక్కడ సరెండర్ అయిపోయారండి. యూనివర్స్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే అలా ముందుకు వెళ్ళాలి అనుకోని డిసైడ్ అయిపోయారు. కానీ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం కానీ, ఈ వ్యక్తే కావాలి అని ఒక డెస్పరేషన్‌లో కానీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరిగాయండి. దానివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు. స్టక్ అయిపోయారండి నిజానికి. సో, మూవ్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ మూవ్ అవుదాం అని ట్రై చేస్తున్నా సరే, ఎందుకో కానీ మీ వల్ల అవ్వట్లేదు. ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి.
బట్ ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వస్తాయి. మీ ఎండ్ నుంచి మీరిక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. టైమ్‌తో పాటు సిట్యుయేషన్స్ మారుతాయి. జస్ట్ మీరేంటంటే వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు కూడా ఒక ట్రామాని క్రియేట్ చేసుకున్నారు. మీరు కూడా సఫర్ అయ్యారండి. సో, అందుకే మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకొని అంటే రష్ అవ్వాలి అనుకోవట్లేదు. అలా అంటే గతంలో మేబీ ప్రయత్నం చేసుండొచ్చు. వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం అలా మళ్ళీ చెయ్యాలి అని మాత్రం మీరు అనుకోవట్లేదు. జాగ్రత్త పడుతున్నారనే చెప్పాలి. సో, ఏది ఏమైనా సరే ఇంకొంతకాలం కానీ వెయిట్ చేస్తే ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే చూస్తారండి. సో, అప్పుడు కావాలంటే మీరేదైనా డిసైడ్ అవ్వండి. అంతవరకు మీరేంటంటే చూస్తూనే ఉండండి ఏం జరుగుతుంది అని. ఎందుకంటే, ఆ పర్సన్‌కి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారండి. వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ కోసం ఈసారి స్టాండ్ తీసుకోవడం కానీ, ఫైట్ చేయడం కానీ అన్నీ జరుగుతాయి. మొత్తానికి మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, యూనివర్స్ అట్‌లీస్ట్ మీకు ఏదో ఒక క్లారిటీ ఇస్తే బావుంటుంది అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకొక క్లారిటీ వస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కావాల్సిన ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయి. సో, ఫైనల్‌గా మీరేంటంటే, ఇక్కడ ఒక చేంజ్ కానీ, మూవ్‌మెంట్ కానీ చూస్తారండి. అంతవరకు మాత్రం మీరేంటంటే, ఏది డిసైడ్ అవ్వడానికి లేదు. సో, మీరేంటంటే, ఇది నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. పాజిటివ్‌గానే జరుగుతుంది. బట్ అది జరిగే వరకు మీకెలా అనిపిస్తదంటే, అది జరగదేమో అని అనిపిస్తది. మీరేంటంటే ఇక్కడ ఎక్కువ హోప్స్ పెట్టుకోలేకపోతూ ఉంటారు. ఎందుకంటే నేను చెప్పే రీడింగ్‌కి మీకు బయట జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటది. బట్ రియాలిటీలోనేంటంటే ఆ టైం వచ్చినప్పుడు సడెన్‌గా చేంజెస్ చూస్తారు. సడెన్‌గా ఇదంతా జరిగిపోతది. అప్పుడు మీరు అనుకుంటారు. ఓకే. వెనక చాలా జరుగుతుంది. ముందుకైతే ఏం లేదు కానీ అనే ఆ ఫీలింగ్ వస్తది. సో, అందుకే మీరేంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారమే ఫాలో అయిపోండి. అదే మంచిది. టైం వచ్చినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేంజెస్ మాత్రం కనిపిస్తాయి. అంతవరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి వచ్చే రోజుల్లో మీ మీద ప్రేమ కలుగుతుందా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్ 100% కూడా వీళ్ళు అనుకున్నట్టే వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి మీరేంటంటే, ఒక డిఫరెంట్ పర్సన్‌లా అనిపించారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఇక్కడ ఎలా ఫీల్ అయ్యారు అంటే మీరు వాళ్ళనుకున్నంత ఈజీ వ్యక్తి అయితే కాదు. అండ్ వాళ్ళనుకున్న దానికి మీ పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో, వాళ్ళేంటంటే మీ నుంచి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు అనుకోని, కొంచెం ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్‌గా వాళ్ళు మీతో ఎలా ఉంటే, మీరు వాళ్ళతో అలా ఉండడం అనేది నోటీస్ చేశారండి. అంటే వాళ్ళు ఏదైతే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారో మీ నుంచి, మీరేంటంటే మోస్ట్‌లీ అలా లేరు. మీరేంటంటే కొంచెం వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అయితే దాని ప్రకారం మీరు రియాక్ట్ అయ్యేసరికి యాక్షన్‌కి రియాక్షన్ లాగా సో, కొంచెం అది వాళ్ళకనిపించింది. అప్పటినుంచి వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద అంత నమ్మకం అనేది లేదండి. పోయింది. అంటే స్టార్టింగ్‌లో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. అందుకే బాగా కనెక్ట్ అయ్యారు. మీ నుంచి చాలా ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సిట్యుయేషన్స్ వచ్చాయో, వాళ్ళేంటంటే కొన్ని ఇక్కడ క్లియర్‌గా ఫేస్ చేశారో, మెయిన్ మీ పర్సనాలిటీలో చేంజ్ అనేదేంటంటే ఈ పర్సన్‌ని ఎఫెక్ట్ చేసిందండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు మళ్ళీ రీకన్సిడర్ చేయడం కానీ, మళ్ళీ అంటే ఇది అసలు ఎంతవరకు ఉంటుందో, ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో అనే ఆలోచనలు వాళ్ళకి మొదలవ్వడం కానీ, ఇలాంటివి జరగడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కొంచెం దూరం పెట్టుండొచ్చు. అంటే ఇది కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అని చెప్పను కానీ, బట్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ మీరు కంపేర్ చేస్తే, ఈ పర్సన్‌లో మీరు చాలా చేంజెస్ చూసుండాలి. వాళ్ళ బిహేవియర్ ఏంటంటే, కొంత డిఫరెంట్‌గా ఉండాలి. అంటే పాస్ట్‌లో వీళ్ళ బిహేవియర్ ఒకలా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొకలా ఉండొచ్చు.
మీకేంటంటే పాస్ట్‌లో ఈ పర్సనేనా ఆ పర్సను? అసలు ఏంటి ఇలా ఉన్నారు? వాళ్ళు ఆలోచనలు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ ఏంటి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే వే అనేది చేంజ్ అయిపోయిందండి. ఒకప్పుడు కానీ వీళ్ళిలా మిమ్మల్ని ట్రీట్ చేస్తే అసలు మీరు ఈ రిలేషన్‌షిప్‌లో అంత ఛాన్సే తీసుకోరు. బట్ ఒక లెవెల్‌కి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. సో, ఇప్పుడు మీరేంటంటే కట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఇది మీకు స్ట్రగుల్ లానే ఉంది. సో, ఇక్కడేంటంటే ఈ పర్సన్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. బాగా అందుకే కనెక్ట్ అయ్యారు. సో, కనెక్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. అందుకే ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోతున్నారనమాట ఈజీగా. ఈ వ్యక్తికేంటంటేనండి ఇప్పుడు గూడా వాళ్ళ ప్రకారం వాళ్ళలాగా మీరు ఉండగలిగితే ఆర్ వాళ్ళకి నచ్చిన విధంగా కానీ ఇక్కడ రిలేషన్‌షిప్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడానికి రెడీయేనండి. మీతో ఉండడానికి రెడీయే. వాళ్ళకేంటంటే ఇప్పుడు ఫీలింగ్స్ ఉన్నాయి. లేవని చెప్పను. కాకపోతే ఇవి ఎలా చెప్పాలంటే కండిషనల్ ఫీలింగ్స్ అన్నమాట. అంటే అన్‌కండిషనల్‌గా లవ్ అనేది ఉంటే రిలేషన్‌షిప్ బావుంటుంది. బట్ ఇది అన్‌కండిషనల్ కాదు. కండిషనల్ అంటే వాళ్ళనుకున్న ప్రకారం కొన్ని ఉంటే, మీరు ఆ విధంగా ఉంటే, వాళ్ళేంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్‌లో ఈజీగా ఉంటారు. మిమ్మల్ని ఈజీగా లవ్ చేయగలుగుతారు. సో దట్ రిలేషన్‌షిప్ ఏంటంటే అలా వర్కౌట్ అవుతూనే ఉంటాది. అది వాళ్ళ పరిస్థితి. కానీ వాళ్ళకిప్పటికైతే ఆ నమ్మకం లేదు. ఈవెన్ మీరేంటంటే, మీ ప్రకారమే మేముంటాం. మీరు చెప్పిందే వింటాం. ఆర్ మీకెలా నచ్చితే అలానే ఈ రిలేషన్‌షిప్‌లో జరగని అని మీరు చెప్పినా, వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే, ఈ వ్యక్తికి ఇక్కడ ఎలా అనిపిస్తదంటే, మేబీ మీరు వాళ్ళని మ్యానిప్యులేట్ చేస్తున్నారేమో, ఆర్ వాళ్ళ పరిస్థితులు చూసుకొని, వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం మీరు అలాంటివన్నీ చెప్తున్నారేమో, సో, టైమొచ్చినప్పుడు మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తారేమో, సో, అందుకే మీరేంటంటే ఇక్కడ రష్ అవ్వకుండా జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారేమో, అంటే ఇలాంటి ఫీలింగ్ వాళ్ళకి బేసిక్‌గా రావచ్చు. సో, అందుకే ఇక్కడేంటంటేనండి, మీరు ఈ వ్యక్తిని కన్విన్స్ చేయలేరండి. అలా అని చెప్పి, ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీ యాక్షన్స్ ద్వారా మీరు ప్రూవ్ చేసుకోవడమే. అది కూడా ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, ఆర్ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ వెంటనే పోవు. వెంటనే వీళ్ళేం మీకు కనెక్ట్ అయిపోరు. బట్ గ్రాడ్యుయల్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అంటే ఈ వ్యక్తికి మీరు ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఇదే అనుకోని అంటే ఏదో ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరేంటంటే యూనిక్‌గా ఉంటూ, ఆ వ్యక్తి ప్రకారమే ఉన్నారు. ఆ వ్యక్తి మీ మీద అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ, స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉంది. బట్ మీది ఒక డిఫరెంట్ టైప్ లవ్. మీరు యూనిక్. సో, ఈ యూనిక్‌నెస్ అనేది వాళ్ళకి ఇంప్రెసివ్‌గా అనిపించిన రోజు, మీరు ఎలా ఉన్నా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే, ఈ వ్యక్తి ఆలోచన విధానం అనేది బేసిక్‌గా ఇలా ఉన్నా, ఇదేంటంటే ఇప్పుడు మనం ఒకలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు అది ఇంకొకలా ఉందనుకోండి, డిసప్పాయింట్ అవుతాం. బట్ మనం ఒకటనుకున్నప్పుడు అలా లేకపోయినా ఇంకొకలా ఉండి అది కూడా ఇంప్రెసివ్‌గా ఉందనుకోండి, మనకి ఫస్ట్ అది అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా తర్వాతైనా సరే యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అది కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది కాబట్టి. సో, ఇక్కడ మీరేంటంటే వాళ్ళనుకున్నట్టుగా లేకపోయినా అది ప్రాబ్లమ్ కాదండి. కానీ అట్‌లీస్ట్ మీరేంటంటే రొటీన్‌గా, బోరింగ్‌గా ఉండకూడదు కదా! ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. మీలో ఉన్న డిఫరెంట్ సైడ్‌ని కూడా వాళ్ళకి చూపించాలి. అది మీరు చూపించగలిగితే మేబీ ఆ పర్సన్ ఏంటంటే దానికి వెంటనే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. కానీ గ్రాడ్యుయల్‌గా ఏంటంటే మీ ఈ బిహేవియర్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ ఆర్ మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఎలా అయితే ఉన్నారో వాళ్ళు అది కూడా చూసి ఇంప్రెస్ అవ్వొచ్చండి. సో మీరేంటంటే ఛాన్స్ తీసేసుకోండి. ఈ పర్సన్ అయితే మాత్రం క్లియర్‌గా అంటే ఇప్పట్లోనే సెట్ అయిపోతారు అని చెప్పను. కానీ వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ ఉన్నా సరే మీరేంటంటే వర్తీ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీలో కొన్ని చేంజెస్ రావాలని ఫీల్ అవుతున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు అలా డిఫరెంట్‌గా బిహేవ్ చేసినప్పుడు మీరేంటంటే ఇప్పుడు వాళ్ళ మీద లవ్ ఉందనుకోండి వాళ్ళకి సరెండర్ అవుతారు కదా! సో, అప్పుడు వాళ్ళకి కంట్రోల్ చేయడం ఈజీ కదా! కానీ మీరేంటంటే అలా సరెండర్ అయ్యే టైప్ కాదండి. మేబీ మీరు లవ్ చూపిస్తారు. బట్ లవ్‌ని డిఫరెంట్ వేలో చూపిస్తారు. వాళ్ళనుకున్న వేలో మీరు చూపించలేరు. సో, అది ఇక్కడ పరిస్థితి. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. ఈ పర్సన్ ఫ్యూచర్‌లో చేంజ్ అవుతారు. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో కూడా మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కానీ దానికి టైం పడతది. అండ్ ఇద్దరు కూడా ఏంటంటే మరి కొంచెం ట్రావెల్ అవ్వాల్సుంటుంది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఆ పర్సన్‌ని మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం, ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ
మీరు ఒక యూనిక్ పర్సన్. మీరు కూడా డిఫరెంట్‌గా ఉంటారు. సో, మీ లైఫ్ స్టైలు డిఫరెంట్. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు మీరు ఉండకపోయినా, స్టిల్ మీరు కూడా ఇంప్రెసివే అనే విధంగా మీరేంటంటే, మీ పర్సనాలిటీని కానీ వాళ్ళకి చూపించుకోగలిగితే, స్టార్టింగ్‌లో మాత్రం అది వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పను కానీ, బట్ డెఫినెట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా ఈ వ్యక్తి ఎక్కువగా కనెక్ట్ అవుతారండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. సో, ఇక్కడ లవ్‌కి ఒక పాసిబిలిటీ ఉందని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీకు చాలా మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు. అంటే, మీకు కూడా ఈ వ్యక్తి విషయంలో అప్పుడప్పుడు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. అప్పుడప్పుడు మాత్రం ఎందుకో గాని ఇలాంటి వ్యక్తితో కష్టం, ఇలాంటి వాళ్ళు అంటే మనకి కాదు, మనం భరించలేం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, అందుకే మీరు ఎలా డిసైడ్ అయ్యారంటే, ఈ వ్యక్తి ఎలా ఉంటే నేను అలానే ఉంటాను. ఈ వ్యక్తి ఎంతవరకు మాట్లాడితే నేను అంతవరకే మాట్లాడతాను. అంటే ఇలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే మీరు ఇలా ఉన్నా తప్పులేదు కానీ, బట్ ఒక బోరింగ్ పర్సన్‌లా మీరు ఉండకూడదండి. మీరేంటంటే ఇంట్రెస్టింగ్‌గా ఉండాలండి. మీలో ఉన్న డిఫరెంట్ షేడ్స్‌ని వాళ్ళకి చూపించాల్సుంటుంది. ప్రతి మనిషి యూనిక్కే. బట్ ఆ యూనిక్ సైడ్ అనేది బయటకి తీసుకొచ్చి ఎదుటి వ్యక్తులకేంటంటే కరెక్ట్ వేలో మనం ప్రెజెంట్ చేయగలిగితే, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో, మీరేంటంటే వీళ్ళని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ క్యారెక్టర్ కూడా అది కానట్టే ఉంది కార్డ్స్ చూస్తుంటే. మోస్ట్‌లీ మీరేంటంటే మెయిన్ ఈ వ్యక్తిని ఇంకా అలా ఎంటర్‌టైన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఓకే. బట్ ప్రతిసారి అది మీరు రీచ్ అవ్వాలంటే మీ వల్ల కూడా అవ్వాలి కదా! మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటది కదా! సో, అందుకే మీరేంటంటే ఇంగా డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఈ వ్యక్తి కోసం నేను అడ్జస్ట్ అవుతాను కానీ, వాళ్ళు కూడా నా కోసం అడ్జస్ట్ అయితేనే అవుతాను. ఆ వ్యక్తి నన్ను అంటే లవ్ చేస్తే నేను లవ్ చేస్తాను. అంటే అలాంటి ఒక విధంగా మీరు ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఒకటి చెప్తాను చూడండి. వచ్చే రోజుల్లో కూడా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కొంచెం బోరింగ్‌గానే ఉంటుంది. కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. కానీ మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు అంటే ఆ వ్యక్తిని కన్విన్స్ చేయడం కోసం కాదు. మిమ్మల్ని మీరు డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేసినప్పుడు, ఆ వ్యక్తికి అది ఇంప్రెస్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ హార్ట్‌ని మీరు ఓపెన్ చేస్తారు. వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అవుతారండి. ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని ఏం క్లోజ్ చేసుకోలేదు. కానీ మీతో ఓపెన్‌గా ఉండాలి కదా! వాళ్ళ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా షేర్ చేసుకోవాలి కదా! ఇక్కడ ఓపెన్‌గా వాళ్ళ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి కదా! అది వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే మీరు చేంజ్ అయితే వాళ్ళనుకున్న విధంగా ఉంటే వాళ్ళు చేయాలని చూస్తున్నారు. బట్ మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీలో ఉన్న డిఫరెంట్ షేడ్‌ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలి. చూపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటదండి. అదేంటంటే ఎదుటి వ్యక్తులు అనుకున్నట్టే ఉండకపోయినా అట్‌లీస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు యూనిక్ అని అంటే ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా వ్యక్తులు అట్రాక్ట్ అవుతారు. ఈ రిలేషన్‌షిప్‌లో అది జరగాలి. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు కానీ కొంచెం కాంప్లికేటెడ్‌గా కూడా అనిపించొచ్చు. బట్ ఇదొక్కటే అన్నమాట. ఇక్కడ జరిగితే ఈ వ్యక్తి ఏంటంటే మీకు కనెక్ట్ అవుతారు. మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతది. ఐ మీన్ ఆల్రెడీ ఉంది ఈ వ్యక్తికి లవ్. కాకపోతే వాళ్ళేంటంటే ఇక్కడ కొన్ని కండిషన్స్‌తో ఉన్నారండి. ఆ కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేస్తే వాళ్ళేంటంటే మీతో ఉండాలి అని. ఆ కండిషన్స్ ఏంటో కాదు. వాళ్ళు చెప్పిన మాట వినడం కానీ, వాళ్ళ ప్రకారం ఉండడం కానీ, ఆర్ వాళ్ళెలా అంటే అలా అవేవో ఉన్నాయి. బట్ అవన్నీ మీరు ఫుల్‌ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరేంటంటే మీలా ఉంటూ, మీరు కూడా అలా డిఫరెంట్ పర్సన్ అని వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే ఆ వేలో వాళ్ళే చేంజ్ అవుతారు టైమ్‌తో పాటు. అది వెంటనే కూడా జరగదు. బట్ గ్రాడ్యుయల్‌గా జరుగుతుంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.